హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక అమ్మాయి చాలా పెళ్లిళ్లు చేసుకొని చాలా మందిని మోసం చేసింది. ఆ మోసం వెనుక ఏ భారీ రహస్యం దాగి ఉంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక హాస్యం, డ్రామా, సస్పెన్స్ తో నిండి ఉన్న కథ అని చెప్పాలి. అదే పెన్ను కేస్ మూవీ స్టోరీ. మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దామా? సినిమా మొదలవుతుంది కన్నూరులో జరిగే ఒక పెళ్లి వేడుకతో. సురేష్ అనే వ్యక్తి తన పెళ్లి చేసుకుంటున్నాడు. అప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి 10 మంది పురుషులు వచ్చి ఆ వేడుకను ఆపేస్తారు. వారంతా ఆ బ్రైడ్ రోహిణిని తమను మోసం చేసి పెళ్లి చేసుకొని డబ్బు తీసుకొని పారిపోయిందని ఆరోపిస్తారు. ఈ గ్రూప్ పేరు మెన్స్ ఆర్మీ. పోలీసులు వెంటనే రోహిణిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్తారు. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్రలు చూసినట్లయితే రోహిణి అనే అమ్మాయి మోసాలకు కేంద్రమని చెప్పాలి. సిఐ మనోజ్ ఈ కేసు పరిశోధించే పోలీస్ అధికారి. డేవిడ్ ఒక నేర సంఘం నాయకుడు. ఇంకా అజు వర్గీస్ వంటి విక్టిమ్స్ కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో విచారణ మొదలవుతుంది. సిఐ మనోజ్ రోహిణిని ప్రశ్నిస్తాడు. రోహిణి తన గతం చెప్పింది. తండ్రి చనిపోయాక కేరళ, కర్ణాటక సరిహద్దు గ్రామం నుంచి మైసూరుకు వెళ్లి ఉద్యోగం వెతికింది. అమ్మ ఆరోగ్యం కోసం డబ్బు కావాలని మొదట మోసం చేసింది. అప్పటి నుంచి కేరళ, కర్ణాటకలో ఎన్నో పెళ్లిళ్లు చేసుకుని డబ్బు సంపాదించింది. కానీ ఇదంతా డేవిడ్ అనే నేరగాడి నెట్వర్క్ వల్ల జరిగిందని, ఆమె కేవలం ఒక పావురా మాత్రమేనని చెప్పింది. పోలీసులు ఆమె గత చరిత్రను పరిశోధిస్తూ ఎన్నో విక్టిమ్స్ కథలు వింటారు. ఇక క్లైమాక్స్ లో విచారణ సమయంలో చాలా విషయాలు బయటపడతాయి. సిఐ మనోజ్ అన్ని డీటెయిల్స్ ను చూస్తాడు ఒకసారి. అప్పుడు ఒక భారీ ఆకస్మిక మలుపు వస్తుంది. రోహిణి చెప్పిన కథంతా కల్పితమని తెలుస్తుంది. ఆమెనే ఈ మొత్తం మోసాల వెనుక ఉన్న నిజమైన మేధావి అని రివీల్ అవుతుంది. డేవిడ్ కూడా ఆమె ప్లాన్ లో భాగమే. ఈ మలుపు పోలీస్ స్టేషన్ లోనే జరిగి సినిమాను చాలా అట్రాక్టివ్ గా ఎండ్ అయ్యేలా చేస్తుంది. రోహిణి చేసిన మోసాలు ఎలా పనిచేశాయో, ఆమె ఎలా తప్పించుకుందో అన్ని స్పష్టంగా అర్థమవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, పెన్ను కేస్ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.